చాలా మందికి పుట్టుమచ్చలు శరీరంలో వివిధ భాగాలలో ఉంటాయి. సాధారణంగా జాతకాలను, చేతి గీతలు, పుట్టుమచ్చల ఆధారంగా చెబుతూ ఉంటారు. కొందరు వీటిని నమ్ముతారు, మరికొందరు మూఢ నమ్మకాలుగా కొట్టిపారేస్తారు. పుట్టుమచ్చలు ఏ ఏ భాగాల్లో ఉంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం. కొంతమందికి పుట్టుమచ్చల మీద వెంట్రుకలుంటాయి. అలా ఉంటే వారు కీర్తిమంతులు, ధనవంతులు అవుతారు. పురుషులకు 2 కనుల మధ్య ఉంటే దీర్ఘాయుష్మంతులు అవుతారు. పురుషులకు తలలో పుట్టుమచ్చ ఉంటే గర్వం ఎక్కువగా ఉంటుంది. నుదురు మీద పుట్టుమచ్చ ఉంటే కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. నుదుటి కింది భాగంలో పుట్టుమచ్చలు ఉంటే మంచి లక్ష్యాన్ని, ఏకాగ్రతను కలిగి ఉంటారు. కనుబొమ్మలపై ఉంటే త్వరగా వివాహమవుతుంది. అంతేకాదు, వీరు కష్టపడి పనిచేస్తారు. ఈర్ష్య, ద్వేషాలు కూడా ఉండవు. ముక్కు మీద ఉన్నవారికి క్రమశిక్షణ ఉండదు. పెదవిపై ఉంటే బంధువుల పట్ల ఈర్ష్యను కలిగి ఉంటారు. బుగ్గలపై ఉంటే రాజకీయాల్లో రాణిస్తారు. గడ్డం మధ్యలో ఉంటే మగవారు ఉదరభావం, ఆడవారు భక్తిభావం కలిగి ఉంటారు. భుజంపై ఉంటే కష్టపడి పనిచేస్తారు. మర్యాదస్తులుగా కూడా ఉంటారు. చెవిపై ఉన్నవారు ధనవంతులు, గౌరవనీయులవుతారు. మోచేతిపై ఉంటే లక్ష్యాలు సాధించే క్రమంలో ఎదురు దెబ్బలు తగులుతాయి. మెడభాగంలో ఉంటే దురదృష్టం వెంటాడుతుంది. కొన్నిసార్లు వేరే వాళ్ల చేతుల్లో మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కంటి రెప్పలపై ఉంటే సంపద కలుగుతుంది. వెనుక భాగాల్లో ఉంటే ఎంత కష్టపని పనిచేసినా ఫలితం వేరొకరికి వెళుతుంది. చంకకు, గుండెకు దగ్గర ఉంటే ధనవంతులు, గౌరవనీయులవుతారు. చేతి మీద పుట్టుమచ్చ ఉంటే ఐశ్వర్యం గల పిల్లల వలన సుఖం పొందుతారు. కుడి రొమ్ముపై ఉంటే మంచి తెలివితేటలు కలవారై కష్టపడి పనిచేస్తారు. ఇలా పుట్టుమచ్చలు శరీరంపై ఉండటం వలన వాటి పవర్ మనలో పనిచేస్తుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.